సింబల్స్ అంటే ఏం చెప్పాను? ఫ్లోర్ డివిజన్కి ఏం చెప్పాను? ఫ్లోర్ డివిజన్ అంటే ఎన్ని? 2 ఫార్వర్డ్ స్లాష్లు, 2 ఫార్వర్డ్ స్లాష్లు, 2 ఫార్వర్డ్ స్లాష్. అప్పుడు మనం 2 ఫార్వర్డ్ స్లాష్ వాడితే దాని రిజల్ట్ ఏమొస్తుంది? ఎందుకు కొడతాం అది 2 ఫార్వర్డ్ స్లాష్లు? కోషెంట్ కోసం, కోషెంట్ వాల్యూ తెలుసుకోవడానికి. అదే నీకు రిమైండర్ తెలుసుకోవాలంటే, రిమైండర్ వాల్యూ తెలుసుకోవాలంటే ఏ సింబల్ వాడమని చెప్పాను? రిమైండర్ సింబల్ చెప్పాను, పర్సంటేజ్ సింబల్ ఒకటి చెప్పాను. దాని పేరు ఏం పేరు? మాడ్యులో సైన్. మాడ్యులో, MODULO, మాడ్యులో సైన్. మాడ్యులో సైన్ వాడామనుకో ఏమొస్తుంది? రిజల్ట్ ఏమొస్తుంది? రిమైండర్ వస్తుంది. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ మొత్తం మీకు క్లియర్ చేశాను క్లాస్లో. సో ఇప్పుడు మనము ఈ 2 రోజులు జరిగిన క్లాసులో ఏమేమి చెప్పుకున్నాం? పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అప్లికేషన్ చెప్పాను. పైథాన్ని దేనికి వాడతారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? అప్లికేషన్స్ ఏంటి అని చెప్పాను. ఏం అప్లికేషన్ చెప్పాను? వెబ్ అప్లికేషన్ చేస్తారు, దీంట్లో మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు, మిషన్ లెర్నింగ్ వాడతారు, ఇంకపోతే ఏంటి డాటా అనలిటిక్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు, గేమ్ డెవలప్మెంట్ వాడతారు అని చెప్పాను. ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మళ్ళీ ఇంకా నేనేం చెప్పాను? పైథాన్లో మనం రాసే కోడ్ని, అర్థమైందా? ఏ కోడ్ అంటారని చెప్పాను? సోర్స్ కోడ్ అంటారని చెప్పాను. ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ మనం ఎంటర్ నొక్కగానే ఏ కోడ్లో కన్వర్ట్ అవుతుంది? ఆబ్జెక్ట్ కోడ్లో. ఎవరు చేస్తారని చెప్పాను? కంప్యూటర్ కాదు, మనం కంప్యూటర్ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఉంది సార్. ఏ ప్రోగ్రామ్లో అయితే నువ్వు రాస్తున్నావు దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది కన్వర్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నది ఏంటిది? ఫోన్ వస్తుంది. ఎవరికి? మీకే. క్లోజ్ చేసేది.